నమస్కారం. నేను చందు. ఆసాంతం సందేశం. ఆ తెలుగు వర్ణమాలలోని రెండో అక్షరం నిత్య జీవితంలో నియంత్రించవలసిన 3 మాటలతో అది గొప్ప సందేశాన్ని అందిస్తుంది. అవే ఆరాటం, ఆందోళన, ఆవేశం. వ్యాసుడి కుమారుడైన శుక మహర్షికి ఆచరణతో జనక మహారాజు వాటిని ఉపదేశించాడని యోగ వాసిష్టం వివరించింది. తనకు ఆధ్యాత్మిక జ్ఞానం ప్రసాదించమని శుకుడు తండ్రి వేదవ్యాసుని కోరతాడు. జనకుడు గొప్ప జ్ఞాని, ఆయన దగ్గర నేర్చుకోవడం మంచిదని వ్యాసుడు కుమారుడిని పంపుతాడు. జనకుడి దర్శనం కోసం శుకుడు 1 వారం నిల్చుని ఎదురు చూస్తాడు. 2వ వారం సౌకర్యాలు లేని వసతిలో ఉంటూ గడుపుతాడు. 3వ వారం రాజభోగాలను అనుభవిస్తూ రాజమందిరంను ఎదురు చూస్తాడు. చివరకు జనకుడు వచ్చి, ఇంతకన్నా జ్ఞానోపదేశం వేరే లేదు. పరిపూర్ణ జ్ఞానం సిద్ధించాలంటే వేచి ఉండే సహనం, అవసరమైతే కష్ట నష్టాలను భరించడం, ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా అనుకున్న లక్ష్యాన్ని చేరడం కీలకం. విజయానికి పరాజయానికి ఉండే అడ్డుగోడలు 3. అవి ఆరాటం, ఆందోళన, ఆవేశం అనే సందేశాన్ని అందించాడు. మనిషి నిత్య జీవితం పరుగులమయం. ఉరుకులు పరుగులతో రోజంతా తెలియకుండా గడిచిపోతుంది. చాలామంది అసలు ఊపిరి పీల్చుకునే సమయం కూడా లేదు అంటారు. తెల్లవారి లేస్తూనే మొదలయ్యే ఒత్తిడి రాత్రి పడుకున్న వదలదు. మనిషి తప్ప ఇతర ప్రాణులన్నీ నిద్రలేవగానే రెక్కలు ఆడించి, జూలు విదిలించి, మెడ సాగదీసి అవయవాలు స్వాధీనం చేసుకొని తమ నిత్యకృత్యాలు ప్రారంభిస్తాయి. మనిషి మాత్రం పడక మీద నుంచి దూకి రోజును పరుగుతో మొదలు పెడతాడు. గుండె అనర్థాలకు అది ఒక కారణంగా వైద్యులు చెబుతారు. మనిషి జీవితం ఆసంతం, ఆరాటాలతో పోరాటంగా సాగుతుంది. ప్రతిదానికి తొందర, అనుకున్న వెంటనే ఏదైనా జరగాలి, వచ్చే ఆలోచనలు, వాటి అమలు, దానికి తన అర్హత గురించి పట్టించుకోరు. ఎంతసేపు విఫలం చెందాననే ఆందోళన వ్యక్తం చేస్తారు. ఆందోళన ఆవేశానికి దారితీస్తుంది. పూర్తి అవగాహన, సరైన ప్రణాళిక, సవ్యమైన ఆచరణ ఉంటే విజయం సాధ్యం. అందుకే ఆచితూచి అడుగులు వేయాలి. శారీరక, మానసిక ఆందోళనలు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. సహజపరమైన ఆందోళనలు శాంతికి భంగం కలిగిస్తాయి. ఎటువంటి నిర్ణయమైన ప్రశాంత వాతావరణంలో అందరితో చర్చించి తీసుకోవాలి. సమగ్రమైన, సముచితమైన నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయి. ఆరాటపడి ఆవేశం చెంది ఆందోళనకు గురి కాకుండా ప్రశాంతంగా సాగించే ప్రయత్నం ఫలించడం తథ్యం. జీవితాన్ని ఫలప్రదం చేసుకోవాలంటే మనల్ని మనం ప్రతికూల పరిస్థితుల నుంచి కాపాడుకోవాలి. ప్రశాంతంగా జీవనం సాగిస్తుంటే ఆ ఆనందమనే మరో చివరి వరకు మన వెన్నంటి ఉంటుంది. మరోసారి ఆరాటపడి ఆవేశం చెంది ఆందోళనకు గురి కాకుండా ప్రశాంతంగా సాగించే ప్రయత్నం ఫలించడం తథ్యం. జీవితాన్ని ఫలప్రదం చేసుకోవాలంటే మనల్ని మనం ప్రతికూల పరిస్థితుల నుంచి కాపాడుకోవాలి. ప్రశాంతంగా జీవనం సాగిస్తుంటే ఆనందమనే మరో చివరి వరకు మన వెన్నంటి ఉంటుంది అని రావులపాటి వెంకట రామారావు గారు రాసిన అంతర్యామిది ఆసాంతం సందేశం. మన జీవితమే సందేశం. ఇది ఈ రోజుకు సంబంధించిన ఆర్టికల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.